నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు నేతలు రాజకీయంగా అనుసరించిన విధానాలు, మార్గాలు, వారి ఆలోచనలను కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించిన పుస్తకం మూడు దారులు. ఈ ముగ్గురు నాయకుల రాజకీయ ప్రయాణాన్ని దగ్గరగా గమనించిన సీనియర్ జర్నలిస్ట్ దేవరపల్లి అమర్ తన అనుభవాలను మేళవించి మూడు దారుల పుస్తకాన్ని రచించారు. రాష్ట్ర రాజకీయాలపై సునిశ్చిత విశ్లేషణతో వచ్చిన ఈ పుస్తకాన్ని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ పాలించిన ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు సంపాదించుకున్నారని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రశంసించారు. చంద్రబాబు, వైఎస్ఆర్, వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణాలను, పరిపాలనా విధానాలను విశ్లేషిస్తూ సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ రచించిన మూడు దారుల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జయప్రకాష్ నారాయణ, సంక్షేమం, అభివృద్ధిలో సమతూకం పాటించినప్పుడే రాష్ట్రం ప్రగతి సాధిస్తుందన్నారు. కానీ ఒక సమన్వయాన్ని తీసుకొచ్చాడు. దాన్ని మనం బహుశా తెలుగునాట ఏమైనా తీసుకుంటే సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేయడం ఎట్లా, అది కాస్త అవినీతి లేకుండా ఉంటే, కాలక్రమేణా చట్టబద్ధ పాలన మెరుగుపడితే, అధికారాన్ని వికేంద్రీకరిస్తే, ఒక 20 ఏళ్ళు పోయాక కనీసం అవసరం తీసుకొచ్చినప్పుడైనా సరే ఓట్లకి డబ్బులు కట్టకుండా ఈ 30-40 కోట్ల ఖర్చు లేకుండా ఉంటే అద్భుతం. కనీసం ఈ లోపల సంక్షేమాన్ని, అభివృద్ధిని కలపండి, సమతూకాన్ని పాటించండి, భవిష్యత్తుకి బాటలు వేయండి. కాబట్టి ఇలాంటి అధ్యయనం పార్టీలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా కొంచెం లోతైన ఆలోచన జరుగుతున్న ఆశిస్తూ, దాని నుంచి మన పిల్లలకు కావాల్సిన పాఠాలు నేర్చుకుంటామని ఆశిస్తూ విజయవాడలో నిర్వహించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరిని మన అనుకునే భావన కలిగిన మనసున్న నాయకుడు వైఎస్ఆర్ అని ఆయన అన్నారు. బై బర్త్ రావాలంతే. కొన్ని అవతలవాడు ఇమ్మీడియట్గా వీడు మనడరా అనిపించే భావన ఆయన అందరికీ ఇచ్చేవాడు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది బుధమి చేయడం, ఆ పలకరింపు, దాంతో ఆయన్ని బద్ధ శత్రువులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి కన్విన్స్ అయిపోయారు, మంచాడండి, చాలా మంచాడండి అని. లేకపోతే 20 ఏళ్ళు కాంగ్రెస్లో అపోనెంట్, కాంగ్రెస్లో వ్యతిరేక గ్రూపు. సరే, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే డైరెక్ట్ ఫైటు ఎవరితో పడేది కదా ఆయనకి. అటువంటి మనిషి సీఎం అయిన తర్వాత అందరినీ కలుపుకుని పోగలిగాడు. సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్ మాట్లాడుతూ, ముగ్గురు ముఖ్యమంత్రుల దారులను ఒకే పుస్తకంలో ఆవిష్కరించడం కత్తి మీద సాము లాంటిదన్నారు. ఈ పుస్తకంలో మనం కంపారిజన్ జయప్రకాష్ నాయుడు గారు చెప్పారు చక్కగా. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ముగ్గురు గురించి విశ్లేషించారు. ఒక ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఒక ఆయన 5 సంవత్సరాలు, ఒక ఆయన 4 సంవత్సరాలు. ఈ 4 ఏళ్ళలో 2 ఏళ్ళు కరోనా సమయం. ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి విశ్లేషించడం అనేది. అయినప్పటికీ కూడా ఆయన సాహసం చేశారు. అందువల్ల ఈ పుస్తకం వంటి విషయాల్ని అవగాహన చేసుకోవడం అవసరం. ప్రసిద్ధ ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ మూడు దారుల పుస్తకాన్ని ప్రచురించింది. ఎమర్జెన్సీ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన రాజకీయ పరిస్థితులను ఈ పుస్తకం విశ్లేషించింది. పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులను దగ్గరగా చూసిన రచయిత దేవులపల్లి అమర్ వారి ప్రత్యేకతలను తెలియజేస్తూనే ప్రజాసేవలో, పాలనలో చంద్రబాబు, వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఎంచుకున్న దారులను సాక్ష్యాలతో సహా ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. నేను మళ్ళీ ఇది ప్రధానంగా ఏంటంటే, ఢిల్లీకి సంబంధించిన ఒక పబ్లిషర్స్, రూపా పబ్లికేషన్స్ అని ఢిల్లీలో చాలా ప్రెస్టీజియస్ పబ్లికేషన్స్, అది వాళ్ళు అంగీకరించి పుస్తకాలు ఇంగ్లీష్లో తెలుగులో వేయడం అనేది కూడా నాకు ఇది ఈ పుస్తకం బాగుందని ఒక కితాబ్ ఇచ్చినట్టుగా భావిస్తాను. నేను ఏదైనా కూడా నేను ఇది పుస్తకం బాగుంది అని నేను చెప్పుకోవడం కరెక్ట్ కాదు. చదివినప్పుడు తప్పనిసరిగా ప్రతి మనిషికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, రాజకీయాల పట్ల ఒక అవగాహన ఉంటుంది. అందరం ముఖ్యంగా జర్నలిజం వంటి వృత్తిలో ఉన్న వాళ్ళం దగ్గరగా చూస్తాం రాజకీయ నాయకుల్ని, కాబట్టి చాలా విషయాలు తెలుస్తాయి. ఆ తెలిసిన విషయాల కారణంగా ఏర్పరచుకున్న కొన్ని అభిప్రాయాలు కూడా ఇందులో బహుశా వస్తే రావచ్చు. నేనేమి పూర్తిగా ఏమంటారు నిష్పక్షపాతంగా అబ్జెక్టివ్గా ఉన్నానని చెప్పుకోవడం లేదు. డెఫినెట్గా అరుణ్ చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు నా అభిమాన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చ కూడా ఉన్నట్టు కాదనడం లేదు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర సంపాదకులు ఆర్వి రామారావు, విశ్రాంత అధ్యాపకులు జె సుబ్రహ్మణ్యం, సీనియర్ జర్నలిస్టు బిఎస్ రామకృష్ణతో పాటు పలువురు జర్నలిస్టులు, రచయితలు పాల్గొన్నారు. మూడు దారుల పుస్తకం ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలతో పాటు అమెజాన్ ఆన్లైన్లో కూడా లభిస్తోంది.